గత 7 రోజులుగా నగరంలో నిర్వహిస్తున్న ముగ్గుల పోటీలతో నగరంలో 10 రోజుల ముందుగానే సంక్రాంతి శోభ సంతరించుకుందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని భవానీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంక్రాంతి ముగ్గుల పోటీలు 7వ రోజు ఉత్సాహంగా ముగిశాయి. స్థానిక 3వ డివిజన్లో టీడీపీ సీనియర్ నాయకులు నాకా చిట్టిబాబు, ఆయన తనేడు నాకాదేవి వరప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ముగ్గుల పోటీలకు ఆర్థిక సంఖ్యలో మహిళలు వచ్చి ఉత్సాహంగా పాల్గొన్నారు. ముగ్గు అయిపోయిన తర్వాత వాకింగ్ చేస్తున్నట్లు చేస్తూ అలా చూసి బాగానే వేస్తుంది అనుకోని చూస్తారు. అన్ని ముగ్గులు చెక్ చేస్తారు. ఇదొక సరదా, ఇదొక పోటీ తత్వం. మామూలు రోజుల్లో మీరు ఇవన్నీ చేయలేరు. ఈ ముగ్గులు పోటీలు పెడితేనే మీరు ఇవన్నీ చేయగలుగుతారు. అది పెట్టాలి అని అంటే అది కూడా చిన్న విషయం కాదు. ఏదైనా పెట్టచ్చు, కానీ ఆడవారికి సంబంధించిన ఆటలు పెట్టేటప్పుడు చాలా ఆలోచించి పెట్టాలి. ఎందుకంటే జడ్జిమెంట్లో తేడా అయిందంటే షేక్ చేస్తారు మొత్తానికి. చాలా ఉంటాయి. అయినా కూడా మేము అంత అలాగే ధైర్యం ఎందుకు వెళ్ళగలుగుతున్నాము అని అంటే మేము ఇచ్చే జడ్జిమెంట్లో రాగద్వేషాలు ఉండవు. 5 ప్రైజులు చేసాం. 5 ప్రైజులు ఇక్కడ ఉన్నాయి. చూసారు 5 ప్రైజులు చూసారు కదా, మళ్ళీ చెప్పాలా? మీకు అన్నీ తెలుసు. నేను 5 ప్రైజులు ఇస్తుండగా దానికి తోడుగా సోదరులు నక్కాదేవి గారు దివాన్ బెడ్ ఒకటి, అలాగే అతను ఒక డ్రెస్సింగ్ టేబుల్ కూడా తీసుకొచ్చాడు. అదనంగా ఇంకొక 2 ప్రైజులు కూడా తీసుకొచ్చాడు. అలాగే భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఇచ్చే 5 ప్రైజులు మటుకు ఎల్లుండ పుష్కర్ ఘాట్లో సంక్రాంతి సంబరాలు ఉన్నాయి, అక్కడ ఇస్తాం. దేవి గారు ఇచ్చేవి మాత్రం ఇక్కడ ఇచ్చేస్తారని కూడా మీకు తెలియజేస్తూ, పోటీకి జనసేన పార్టీలు అధికారంలో ఉన్నామని అహం మాకు లేదు. ఎప్పుడు కూడా సేవకుల కింద మీకు పని చేస్తామని ఈ వేదిక ద్వారా మీ అందరికీ కూడా హామీ ఇస్తూ, అందరికీ సంక్రాంతి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియ. 126 బుక్ నంబర్ 126 ఫోర్త్ ప్రైజ్ 126 ఫోర్త్ ప్రైజ్. చెప్పండి కొట్టండమ్మా, గట్టిగా కొట్టాలి. థర్డ్ ప్రైజ్ శ్రావణి ఉన్నారా? శ్రావణి రండమ్మా. ముగ్గు నంబర్ 21 సెకండ్ ప్రైజ్. ముగ్గు నంబర్ 21 ఫస్ట్ ప్రైజ్. ఇవి నక్కాదేవి గారు మా మహిళలు ఒకరికొకరు పోటీ పడి ముగ్గురు చాలా చక్కగా వేశారని మా ఎమ్మెల్యే గారు 1 2 3 4 5 ప్రైజ్ ఇస్తే వరప్రసాద్ గారు ఇచ్చిన మహిళలను గట్టిగా చప్పట్లు కొట్టాలి. మరి మీ అందరికీ తెలుసు, మరి ఈ నెల 2వ తారీఖు నుంచి రాజమండ్రిలో ఆంజనేయ మన శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు యువ నాయకులు ఆంజనేయ శ్రీనివాస్ గారి నాయకత్వంలో 42 వార్డుల్లో కూడా ఎంతో కన్నుల పండుగగా సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన
ఆదిత్య శ్రీనివాస్ గారికి, అలాగే పెద్దలు దండపాటి సత్యబాబు గారికి, అలాగే ఇతర వార్డు కమిటీ సభ్యులకు, అలాగే ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకున్న ప్రతి సోదరులందరూ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మరి మీ అందరికీ తెలుసు లేనప్పుడు మరి నాయకులు అన్ని వాటిలో కూడా ముగ్గురు పోటీ పెట్టడం జరిగింది. సిగ్నల్ రావట్లేదు భయ్యా, కిందకు వచ్చాను భయ్యా. మరి ఈ రోజున మన అధికారంలో లేనప్పుడు మన 5 సంవత్సరాలు కూడా శ్రీనివాస్ గారి నాయకత్వంలో మరి ముగ్గురు పోటీలు పెట్టడం జరిగింది. మరి ఈ రోజున అధికారం వచ్చిన తర్వాత కూడా గత సంవత్సరం ఈ సంవత్సరం కూడా శ్రీనివాస్ గారి నాయకత్వంలో మరి అన్ని చోట్ల కూడా మరి పండుగ వాతావరణంలో అన్ని వార్డులు కూడా మరి ఎంతో చక్కగా కార్యక్రమాలు జరపడం, మరి ప్రతి మహిళా సోదరులు కూడా ఎంతో ఉత్సాహంతో మరి ముగ్గురు పోటీల్లో పాల్గొనడం, మరి అలాగే మరి అలాగే మరి బోలు సన్నాయి, హరిదాసులు, గంగరత్తులు, అలాగే మరి ఇతర కార్యక్రమాలతో మరి అన్ని వార్తలను కూడా ఎంతో చక్కగా జరుపుకోవడం జరుగుతుంది. మరి ఎవరైనా అయితే అధికారంలో ఉన్నప్పుడు కార్యక్రమాలు చేయరు. ఎందుకంటే మనం తెలుసా మనం ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టడం, మనం ఏమీ చేయనవసరం లేదు అని చెప్పి ఇంట్లో కూర్చుంటారు. కానీ ఆంధ్ర శ్రీనివాస్ గారు ఆ టైపు కాదు. మరి ఎప్పుడు కూడా ప్రజల్లో ఉంటూ ప్రజల యొక్క మనల్ని పొందుతూ ప్రతి నిమిషం కూడా ఎవరికి ఏ సమస్య వచ్చినా నేను ముందున్నానని చెప్పి మరి భవానీ శాస్త్రి ట్రస్ట్ తరఫున అనేక ఉన్నత విద్య కోసం కానీ ఆరోగ్య విషయంలో కానీ ఇతర మరి రకరకాలుగా ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా మనం గ్రహించాలి. ఇవాళ ఎలక్షన్ అని చెప్పి మనం ముగ్గురు పోటీలు పెట్టుకోవడం జరుగుతుందా, ఎలక్షన్ ఓట్ల కోసం మనం ఎక్కడ పెట్టుకుంటా, కానీ ఎప్పుడు కూడా ప్రజల్లో మనం ఉండాలి. మన రాజమండ్రి ప్రజానేతలు ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో ఉండాలనే ఒక మంచి సంకల్పంతో ఈ రోజున ఆదిత్య శ్రీనివాస్ గారు రోజు కార్యక్రమాలు పెట్టుకోవడం జరిగింది. మరి ఈ రోజు కూడా మరి 7 వార్డుల్లో కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ప్రతి చోట కూడా అందరినీ కలవాలి అని చేతుల మీదుగా ప్రజలు డిస్ట్రిబ్యూషన్ చేయాలి, ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఈ కార్యక్రమానికి ఆయన వచ్చి ఇక్కడ చక్కటి అవకాశాన్ని పెద్దలు దొండపాటి సత్యబాబు గారిని 2 నిమిషాలు మాట్లాడి కోరుతున్నాం. ఎవరైనా ఎక్కడైనా లేదు 3.5 సంవత్సరాల వరకు మీ ఓటుతో పని, కానీ అవసరమన్నా లేకపోయినా వారి సొంత ఖర్చుతో ₹1,00,000 ఖర్చు పెట్టి మాటలో పడిపోయారా, నువ్వు బాగా వేసావు నేను బాగా వేసాను మాట్లాడుకుంటున్నారు. అందరూ చాలా బాగా వేశారు. ఎవరి యొక్క అవకాశం మేరకు వారి యొక్క పరిధిలో చాలా బాగా వేశారు. లోకేష్ నీకు 4వ వార్డులో చాలా ఎక్కువ సౌండ్ అయిపోయింది కదా అమ్మ, గుర్తు తగ్గించు, వాల్యూమ్ తగ్గించు. 4వ వార్డు ముగ్గురు పోటీలు ఇంత సమర్థవంతంగా నిర్వహించిన పెద్దలు, రాష్ట్ర నాయకులు నక్కా చిట్టిబాబు గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కా దేవివారి ప్రసాద్ గారికి, వార్డు కమిటీ సభ్యులకు, కుటుంబ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, పెద్దలు దొండపాటి సత్యబాబు గారికి కూడా నమస్కరించుకుంటూ, జడ్జెస్ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, కష్టపడిన 4వ వార్డు కుటుంబ సభ్యులందరికీ కూడా మరొకసారి అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాం. చాలా బాగా నిర్వహించారు. ఎందుకంటే కిందటి సంవత్సరం 125 ఎంతో 128 అన్నారు.
దేవి గారు చెప్పారు, చూడు ఆడవాళ్ళకి ముగ్గులు పోటీలు అన్నది చాలా సరదా, కానీ ఒకసారి మాట్లాడితే ఇంకా బయటకు రావచ్చేమో అని వెళ్ళి మాట్లాడుతూ సుమారు ఈరోజు 200 మంది ఇక్కడ ముగ్గులు పోటీలో పాల్గొన్నారు అని అంటే మనస్ఫూర్తిగా వారందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున అభినందన తెలియజేస్తాము. ఇందాకే పెద్దలు చిట్టిబాబు గారు చెప్పినట్లుగా మీరేదో ఈ సంవత్సరం కొత్తగా ముగ్గులు పోటీలు పెట్టి కానుకలు ఇచ్చి రాజకీయం చేసే పరిస్థితులు కావు. గతంలో కూడా మేము ముగ్గులు పోటీలు పెట్టాం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా. ఆనాడు శాసనసభ్యురాలుగా భవానీ గారు ఉన్నారు, అప్పుడు ముగ్గులు పోటీలు పెట్టాం. ఇప్పుడు నెగ్గాం, శాసనసభ్యుడికి ఈరోజు నేనున్నాను, అయినా కూడా ముగ్గులు పోటీని కొనసాగిస్తున్నాం. కానీ మిమ్మల్ని ఆలోచించమన్నా ఉన్నది ఏంటంటే చిట్టుబాబు గారు కూడా అప్పుడు మీ ముగ్గురు పోటీలు పెడుతున్నప్పటికీ 4వ సంవత్సరం అంటే 2024 సార్వత్రిక ఎన్నికలు, ఎమ్మెల్యే ఎలక్షన్స్. ఒక రాజకీయ పార్టీ మాతో పాటు పోటీగా ముగ్గురు పోటీలు పెట్టారు, ఈరోజు వాళ్ళు ఓడిపోయారు. కిందటి సంవత్సరం వాళ్ళు ముగ్గురు పోటీలు పెట్టారా? ఈ సంవత్సరం పెడతారా? దేవుడికి తెలియాలి. కానీ మేము నెగ్గామా ఓడేమా అన్నది కాదు, ఒకసారి ఒక మంచి కార్యక్రమం చెయ్యాలి అని అనుకుని శ్రీకారం చుట్టిన తర్వాత కష్టమో నష్టమో నీకు మళ్ళా చెప్తా ఉన్నామా మీ అందరికీ, మీకు ముగ్గులు వేసే ఓపుకున్నంత వరకు సంక్రాంతి ముగ్గుల పోటీలు తెలుగుదేశం పార్టీ కొనసాగిస్తూనే ఉంటాం. ఇది బాధ్యత. అలాగే రాజకీయంగా ఈ వార్డులో 2019 ఎన్నికల సమయంలో 880 ఓట్ల మెజార్టీ మీరు ఆ రోజున తెలుగుదేశం పార్టీకి ఇవ్వడం జరిగింది, అది మీకు గుర్తు చేస్తా ఉన్నాం. అలాగే 2024 నేను శాసనసభ్యుడిగా పోటీ చేసినప్పుడు ఇదే వార్డు నుంచి తెలుగుదేశం, బీజేపీ, జనసేన అభ్యర్థిగా నాకు 1300 ఓట్ల మెజార్టీ మీరు ఇచ్చారన్న విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నాం. అంటే సుమారు 500 ఓట్లు పెంచి ఇచ్చారు. అంటే మీకు ఒకటి విశ్వాసం, ఒకటి నమ్మకం. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా చిట్టిబాబు గారు కానీ, దేవి గారు కానీ, ఇతర కమిటీ సభ్యులు కానీ ఈ వార్డులో ఇప్పటి వరకు 83 లక్షలతో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. 83 లక్షల్లో 51 లక్షల పనులు పూర్తయి ఇంకా 32 లక్షల పనులు ప్రారంభించుకోవాలి. పండగ ఏదో ప్రారంభిస్తారు. అది కాకుండా బైబుల్ ప్యాలెస్, సూర్య రెస్టారెంట్ మొదలుకొని ఇలాగ ఈ రోడమ్మ అలా వెళ్ళి ఆర్ట్స్ కాలేజ్ వరకు మొత్తం 1,80,00,000తో బీటీ రోడ్ ని సీసీ రోడ్ కింద 2-3 నెలల్లోనే పనులు ప్రారంభించుకోబోతామని కూడా తెలియజేస్తా ఉన్నాం. బైబుల్ ప్యాలెస్, సూర్య రెస్టారెంట్ మీదుగా ఇలాగా ఈ వార్డు అమ్మట అలాగా వెళ్ళి 3వ వార్డు నుంచి ఆర్ట్స్ కాలేజ్ ఎంట్రన్స్ వరకు సుమారు 1,80,00,000తో అదొక పని ప్రారంభించుకోబోతా ఉన్నాం. అది కాకుండా ఇంకా 1,60,00,000తో ఈ వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. అవి కూడా అతి దగ్గరలో ప్రారంభం చేసుకొని పుష్కరాల నాటికి అన్ని పూర్తి చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాం. అలాగే కమ్యూనిటీ హాల్ కూడా చెప్పారు, అది కూడా అతి దగ్గరలో ప్రారంభించుకోబోతా ఉన్నాం. అదే పని మీద ఉంటారు చిట్టుబాబు గారు, మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం మధ్యతరగతి వాళ్ళు నివసిస్తారు, ఆ మధ్యతరగతి వారి కోసం మంచి కమ్యూనిటీ హాల్ తెలుగుదేశం పార్టీ హయాంలో కడితే దాన్ని సచివాలయానికి ఇచ్చేశారు. సచివాలయం కూడా మీ వార్డు దగ్గర ఎక్కడో ఉంది, పట్టు మరి ఆ వార్డులో ఉన్న సచివాలయం ఇక్కడ తీసుకొచ్చారు, మస్తర్ ఆఫీస్ ఇక్కడ తీసుకొచ్చారు, ఇంకో సచివాలయాన్ని అక్కడ తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ కమ్యూనిటీ హాల్ ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా, పెళ్లిళ్ళు చేసుకునే విధంగా మీ అందరికీ దగ్గరలో అందుబాటులో తెచ్చే బాధ్యత కూడా మీ ప్రభుత్వం తీసుకుంటుందని కూడా తెలియజేస్తా ఉన్నాం. అలాగే స్కూల్ సిఎస్ఆర్ ఫండ్ కింద సుమారు 12 లక్షలతో ఆ స్కూల్ కూడా అభివృద్ధి చేశాం. అంటే ప్రభుత్వ నిధులు కాదు, స్నేహితుల్ని అడిగి వారి యొక్క సంస్థల నుంచి ఈ కార్యక్రమం కూడా చేయించాం. ఇంకా అనేకమైన చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. మిమ్మల్ని నేను కోరేది ఏంటంటే తెలుగుదేశం పార్టీ ముగ్గుల పోటీలు ఓట్ల కోసం కాదు, మన సంస్కృతి సాంప్రదాయాన్ని కొనసాగించాలన్న ఆలోచనతో మేము చేస్తా ఉన్నాం. ఓట్ల కోసమే అనుకుంటే నెక్కిన తర్వాత అధికారంలో ఉన్నాం పెట్టాలా? కాదు, తప్పుడు ఆలోచన.
పెడతాం, కొనసాగిస్తూనే ఉంటాం. మీరు ఆశీర్వదించండి. అలాగే ఇందాకే పండగ అనగానే మీకు గుర్తొచ్చేది, పండగ అనగానే పిండి వంటలు, కోడి పందాలమ్మా మాట్లాడుతుంది, కోడి పందాలే కదా. పిండి వంటలు, ఆ పిండి వంటలు ఉండేది మా మహిళా లోకం. అంటే వంటింటిలో కూర్చొని బూర్లు, గారెలు, అరిసెలు, సున్నుండలు, జంతువులు, అంటే పండగ పూట కూడా ఇదే పని. కాబట్టి మేమేమనుకున్నామంటే ఇది ప్రారంభించే సమయంలో పండగ పూట వాళ్ళకి కలిగే ఆనందాల్లో ఎంతో కొంత తెలుగు